అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ఈ రోజు మన ఆంధ్రప్రభ స్టూడియోలో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్గా రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీకి ప్రియాంక చోప్రాని హీరోయిన్గా అనౌన్స్ చేశారు. సో ఈవిడికి 30 crores రెమ్యునరేషన్ ఇస్తారని చెప్పేసి ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది. నిజంగా అంత రెమ్యునరేషన్ ఇస్తారా సార్ మూవీస్కి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఏ ఆర్టిస్ట్కైనా రెమ్యునరేషను డిమాండ్ అండ్ సప్లై పద్ధతిలో ఉంటుంది. అంటే మీరు మాకు కావాలనుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి సినీ రంగంలో ఉంటుంది. ఒక ప్రియాంక చోప్రానే కాదు, మొదటి నుంచి కూడా ఈ రెమ్యునరేషన్ అనేది హీరోయిన్స్కు హీరోకు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో చాలా ఎక్కువ భాగం వీళ్ళకే వెళ్తుంటుంది అన్న విషయం ఓపెనే. ఒకప్పుడు అంటే బాలీవుడ్ కావచ్చు, ఇటు లేదా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కావచ్చు, హీరోలతో కంటే హీరోయిన్లకు చాలా తక్కువ ఉండేది. అంటే జయసుధ, జయప్రద, శ్రీదేవి ఆ తరం హీరోయిన్లు చేసినప్పుడు కేవలం వాళ్ళు వేలల్లోనే రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు. క్రమక్రమంగా హీరోయిన్స్కి ఇంపార్టెంట్ పెరిగి హీరోయిన్స్ సినిమాలకు అదనపు ఒక ప్లస్ పాయింట్ కావడం వల్ల వాళ్ళకు రెమ్యునరేషన్ పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఈ మోడలింగ్ రంగం నుంచి, ఈ ఫ్యాషన్ రంగం నుంచి, లేకపోతే మిస్ ఇండియా, మిస్ వరల్డ్, ఇలా మిస్ స్టేట్, మిస్ అదర్ కంట్రీస్, ఇలా వీళ్ళు కూడా రావడంతో వాళ్ళ గ్లామర్ని సినిమాకు ఉపయోగించుకునేందుకు వాళ్ళు అడిగినంతగా ఇచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలను తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోయిన్లలో ప్రియాంక అండ్ మన దీపికా పడుకునే లాంటి వాళ్ళు ఉన్నారు. కరీనా కపూర్ ఒకప్పుడు స్టార్డమ్ ఉన్నా ఆమె పెళ్లి తర్వాత కొంత సినిమాలు తగ్గించుకుంది. ఇప్పుడు ఈ సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మేకింగ్ అంటే అగ్ర హీరోలతో తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా బ్రాండ్తోనే వస్తున్నాయి. అంటే ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక 40-50 కంట్రీస్లో మన సినిమాలు రిలీజ్ అవుతుంది. దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. ఇతర ఆడియన్స్ అంటే అదర్ దెన్ తెలుగు లేదా నార్త్ ఆడియన్స్ కూడా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ కలగాలి, లేదా బిజినెస్ చేసేటప్పుడు హీరో మీద కాకుండా అటువైపు ఆర్టిస్టులు కూడా ఉంటే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. పైగా ఆ లోకల్ ఆర్టిస్ట్ ఉన్నారన్న పేరుతో వాళ్ళకు బిజినెస్ కూడా సులువుగా అవుతుంటుంది. ఈ క్రమంలో ఇటీవలే మనకు ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి అనే సినిమా వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు దీపికా పడుకోనీకు అప్పుడు ఆ రోజులు అంటే మరీ కాకుండా 3 ఏళ్ల క్రితమే 20 కోట్లు కమిట్మెంటు జరిగింది అని మనకు తెలిసింది. తాజాగా మహేష్ బాబు సినిమా, రాజమౌళి సినిమా, ఇది చాలా పెద్ద సినిమా. అంటే బహుశా ఇండియాలో ఇంత భారీ బడ్జెట్తో ఇంతవరకు సినిమా రాలేదని సినిమా వర్గాలు అంటున్నాయి. అంటే సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మేకింగ్. అయితే ఈ సినిమాను మేకింగ్ కూడా మొత్తం నాన్ ఇండియా అంటే విదేశాల్లో అమెజాన్ ఫారెస్ట్లో ఇంక ఇతర దేశాల్లో తీస్తున్నారు. దానికి ప్రీ ప్రొడక్షన్ మాత్రం మన ఇండియాలో జరుగుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ లేదంటే హైదరాబాద్లో చేస్తారు. మిగతా మేకింగ్ అంతా మనకు విదేశాల్లో జరుగుతుంది. మరి ఈ సినిమాకు అంతర్జాతీయంగా బిజినెస్ చేయాలంటే దానికి తగిన ఆర్టిస్టులు ఉండాలి. ఇప్పటి వరకు మహేష్ బాబు తెలుగు హీరో మాత్రమే, అంటే తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇదే ఫస్ట్ మూవీ, దీంతోనే ఎంటర్ అవుతున్నాడు. నార్త్లో కానీ లేదా ఓవర్సీస్లో కానీ, అంటే ఓవర్సీస్ అంటే కేవలం తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో ఆయన మీద మార్కెట్ కావాలంటే ఆయనకు బలమైన కాంబినేషన్ కావాలి. ఆ కాంబినేషన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే నార్త్లో పేరు ఉన్న నటి. పైగా హాలీవుడ్కి వెళ్ళి అక్కడ టీవీ షోస్ కానీ సినిమాలు కానీ చేస్తూ మంచి ఫేమ్లో ఉంది. కాబట్టి ఆమె కాంబినేషన్ కలిపారు. ప్రియాంక చోప్రా లాంటి ఆర్టిస్టులు ఇక్కడ తీసుకొచ్చి ఆమెతో ఒప్పించి చేయాలంటే ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే. పైగా రాజమౌళి సినిమా అంటే నెంబర్ ఆఫ్ డేట్స్ ఎక్కువ ఉంటాయి. సుమారు ఈ సినిమా 2 సంవత్సరాలు తీస్తారని ఒక అంచనా. 2 సంవత్సరాల్లో మరి ఆమె ఎక్కువ తేదీలు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రెగ్యులర్ సినిమాకు చేసే 50 రోజులు, 70 రోజులు, 100 రోజులతో పోలిస్తే ఇది డబల్ వర్క్ ఉంటుంది. కాబట్టి 30 కోట్లు ఆమె డిమాండ్ చేయడం సబబే. అదే నిజమైతే, వీళ్ళు ఇవ్వడం కూడా నిజమైతే, ఈ కాంబినేషను కలవాలంటే ఆమె కోరిక మేరకు ఇవ్వడం ఇది వినిపిస్తున్న వార్త అయినప్పటికీ ఇది నిజమే అని నేనైతే నమ్ముతున్నా. సార్, మీరు ఇప్పుడే అన్నారు కదా ఇది ఫస్ట్ మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ అని. ఇప్పటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా మూవీస్ ఎందుకు చేయలేదు? మహేష్ బాబు మొదటి నుంచి తెలుగుకే పరిమితమయ్యాడు. మహేష్ బాబే కాదు, వాళ్ళ ఫాదరు సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కెరీర్లో ఆయన హిందీ సినిమాలు చేయలేదు. ఒక సందర్భంలో ఆయన అనేవాళ్ళు, నాకు హిందీ మీద పట్టు లేదు, అందుకని
నాకు రాని భాషలో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన ఓపెన్గా చెప్పారు. మహేష్ బాబు విషయానికి వచ్చే వరకు మహేష్ బాబుకు అద్భుతమైన స్టార్డమ్ తెలుగులోనే ఉంది. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. తెలుగుకి రావడంతోనే వరుసగా ఆయన కమిట్మెంట్లు వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. నిజానికి మహేష్ బాబుని చూసి చాలామంది హిందీ హీరోలా ఉంటాడు అని అనేవాళ్ళు. కానీ ఆయనకు తెలుగు మీద చాలా అభిమానం. ఇక్కడే ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఆదరిస్తున్నారు, మనం ఇక్కడే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలనే అభిప్రాయం ఆయనకు ఉంది. ఒక సందర్భంలో అన్నాడు, హిందీ నుంచి ఆఫర్ వస్తే చేస్తారా అంటే ఆయన క్వశ్చన్ మార్కే చెప్పాడు. నన్ను భరించడం వాళ్ళ కష్టమేమో అని ఆయన అన్నాడు. అది చాలా విమర్శలకు తావుతీసింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా అంటే మన రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. అతను నార్త్కి వెళ్ళి అక్కడ నార్త్ డైరెక్టర్తో నార్త్ ప్రొడ్యూసర్లతో సినిమా చేయట్లే. అంటే యాక్చువల్గా తెలుగు సినిమాలానే చేస్తున్నాడు. రాజమౌళి చేరడం వల్ల ఇది పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అయింది. ఆ విధంగా మహేష్ బాబు ఆ ఎంట్రీ ఇస్తున్నాడు.